సో హాయ్ మామ అందరికీ నమస్తే. మన కొత్త వీడియోతో ముందుకు వచ్చేసామన్నమాట. ఇవాళ ఏంటంటే మన ఎక్వేరియం మేకింగ్లో అయితే పార్ట్ 3 అనమాట. ఇదైతే చూసుకోవచ్చు. మనమైతే బ్రో అయితే అలా అయితే బ్యాక్ సైడ్ వినైల్ షీట్ అయితే వేసి ఆపేయడం అయితే జరిగిందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ దానికైతే బ్యాక్ సైడ్ వేసిన వినైల్ అయితే ప్రాపర్గా స్టిక్ అవ్వాలని చెప్పేసి అయితే వేయడం అయితే ఆపడం అయితే జరిగిందనమాట. అందుకని చెప్పేసి మనమైతే సైడ్ ఎక్కడ అయితే వినైల్ స్టిక్కర్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఫైనల్గా అయితే మన ట్యాంక్ అయితే సెటప్ చేసుకుని అయితే వాటర్ అయితే ఫిల్అప్ చేస్తున్నామన్నమాట. మనమైతే హాఫ్ వరకు అయితే మినరల్ వాటర్ అయితే యాడ్ చేయడం జరిగింది. తర్వాత అయితే హాఫ్ బోర్ వాటర్ అయితే యాడ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే మనమైతే ఒక టాప్ సమ్ ఫిల్టర్ అయితే ప్లాన్ అయితే చేసినామన్నమాట. చూసుకోవచ్చు మీరైతే టాప్ సమ్ ఫిల్టరేషన్ అయితే ఏ విధంగా అయితే ఉందో. మన బడ్జెట్లో అయితే సింపుల్గా అయితే చేయడం అయితే జరిగిందన్నమాట ఇదైతే. దాంతోపాటు ఒక సోలార్ బస్టర్ లైట్ అయితే తెప్పించడమే జరిగింది. ఇదైతే తెప్పించిన మట్టునే కూడా అయితే కొద్దిగా అయితే రిపేర్ అయితే రావడం జరిగింది, అంటే పోయిందనమాట. నేనైతే ఇంకొక లైట్ అయితే తెప్పిస్తుందని కంగారు ఏం పడకండి. మనం అయితే ప్రాపర్ టీడీఎస్ సెట్ చేసిన తర్వాత అయితే ఫైనల్ సెటప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మన లియోగాడ్ అయితే చూసుకోవచ్చు వితౌట్ లైట్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాడో వీడైతే. నాకైతే డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట ఒక లైట్ గురించి. దాని గురించి అయితే ఒక 2 డేస్ తర్వాత అయితే లైట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనమైతే బ్రో దగ్గరికి వెళ్ళేసి మరి అయితే ఫైనల్ అవుట్ఫిట్ అయితే చూసుకోవచ్చు. లైట్ అయితే ఇస్తాను మీకైతే నేనైతే. మనమైతే లైట్ తెచ్చిన అయితే బిగించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు. మీకైతే ఫైనల్ అవుట్ఫిట్ అయితే మీకైతే వేస్తున్నాను. ట్యాంక్ సెటప్ అనేది అయితే ఏ విధంగా ఉందో. మన 3 ఫీట్ ఎక్వేరియం మేకింగ్లో ఇది అయితే లాస్ట్ పార్ట్ అనమాట. మీకైతే ఈ ట్యాంక్ అనేది అయితే ఏ విధంగా అనిపించిందో మాకైతే కింద అయితే చిన్న కామెంట్ అయితే చేసి చెప్పాను అనమాట. ఫైనల్ అవుట్ఫిట్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఎంత క్రేజీగా ఉందో మనకైతే. మన లియో కూడా అయితే ట్యాంక్లో అయితే ప్రాపర్గా సెటిల్ అయ్యాడు. దాంతోపాటు అయితే కొంచెం స్ట్రెస్ వల్ల అయితే హెడ్ అయితే కొంచెం డౌన్ అయింది. దానికైతే రీగ్రోత్ అయితే చేద్దామన్నమాట. మన ఫీమేల్ కోసం అయితే కొంచెం పార్టీషన్ కూడా పెట్టుకోవడం అయితే జరిగిందన్నమాట. మన రీసెంట్ వీడియోస్లో మీకు అయితే చెప్పాను కదా హీటర్ పోయిందని చెప్పేసి. దాని గురించి అయితే 200 వాట్స్ అయితే ఒక హీటర్ అయితే తెప్పించడం జరిగింది. దాన్ని అయితే ప్లేస్ అయితే చేశాను. చూసుకోవచ్చు మీరైతే స్క్రీన్ మీద. మీరైతే ఎక్వేరియం బ్యాక్ సైడ్ లోగో అయితే ఏ విధంగా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి అనమాట. మీరు నన్ను అయితే ఇదే విధంగా సపోర్ట్ చేస్తుండండి. మరి ఒక కొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను.